శంఖవరం మండలం కత్తిపుడి గ్రామంలో వినియోగదారులు స్థానిక వర్తక సంఘాలతో ఎమ్మెల్యే సత్యప్రభ సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ 2.0 నూతన స్లాబ్ విధానం ద్వారా ప్రజలకు చేకూరనున్న లాభాల గురించి ఈ సందర్భంగా ఆమె వివరించారు. నూతన స్లాబ్ విధానం ద్వారా ఇప్పటివరకు అమల్లో ఉన్న 28% వస్తుసేవల పన్ను 18%కి, 18% ఉన్న వస్తుసేవల పన్ను 5%కి తగ్గనుందని తెలిపారు. ఈ విధానం ద్వారా ప్రతి కుటుంబానికి నెలకు 15,000 రూపాయలు కలిసి వస్తుందని అన్నారు. జీఎస్టీ తగ్గించడం ద్వారా వస్తుసేవల పన్ను శాతం తగ్గి ధరలు తగ్గుతాయని, తద్వారా కొనుగోలు శక్తి పెరిగి అమ్మకాలు పెరుగుతాయని, ఈ విధానం వినియోగదారుడికి, వ్యాపారికి లాభదాయమన్నారు. ఈ విధానంను రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికే అంగీకరించి హర్షం వ్యక్తం చేశారని, ఒక ఎమ్మెల్యేగా నేను కూడా ఈ నూతన విధానం పట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తున్నానని అన్నారు. కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్క కార్యకర్త కరపత్రాలు పంచుతూ ప్రతి ఇంటికి చేకూరే ప్రయోజనాన్ని తెలియజేయాలని తెలిపారు. కార్యక్రమంలో కూటమి శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అన్నీ రేట్లు తగ్గడం వల్ల పేద మధ్యతరగతి అందరూ కూడా వచ్చి సేల్ పెరిగింది. మాకు అందరికీ కూడా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు. జీఎస్టీ వేరే రకంగా ఉండేది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1% జీఎస్టీ తగ్గించడం జరిగింది. దీనివల్ల మాకు సేల్ పెరిగింది. పేద మధ్యతరగతి కుటుంబం వాళ్ళకి ఏసీలు, టీవీలు అన్ని కూడా ఇంట్లోకి వచ్చాయి. మా సేల్ కూడా ఇంతకుముందు కంటే 20% నుంచి 30% వరకు గ్రోత్ అయింది. దీనివల్ల పేద ప్రజలకి టీవీ ఇంచుమించు 5-6 వేలు టీవీలో తగ్గింది. ఏసీ వల్ల 4,000 నుంచి 6,000 ఏసీ తగ్గింది. ఇన్వర్టర్లో 2,000 తగ్గింది. ఇది ఎందుకు కూడా మా షాప్కి వచ్చిన కస్టమర్లు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ ప్రభుత్వం మారిన తర్వాత రేట్లు తగ్గిన వరకు మేము ఏమైనా కొనుక్కోగలుగుతున్నాము. ఇంతకుముందు ఉండేసరికి రేట్ ఎక్కువ ఉండదు కాబట్టి మేము స్టోర్కి వచ్చేవాళ్ళం కాదు అని చాలా హ్యాపీగా ఫీల్ అవ్వి మాతో కూడా షేర్ చేసుకుంటున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జీఎస్టీ తగ్గింది కాబట్టి మా సేల్ కూడా బాగా గ్రోత్ పెరిగింది. ప్రభుత్వం ఉండాలని, ఇంకా అభివృద్ధిగా చేయాలని మేము కోరుకుంటున్నాము. దీనివల్ల ఈ ప్రభుత్వానికి నేను వందనాలు చెప్తున్నాను. జీఎస్టీ 2.0 అని ఒక విధానాన్ని ప్రవేశపెట్టారు. దీనివల్ల అన్ని వస్తువులు తగ్గుతాయి. ఎలక్ట్రానిక్ దీనివల్ల మీకు ఏమనిపిస్తుంది? నేను ఓపెన్ చేసింది ఏంటంటే అన్ని విధాలా మా ఫోటోకి వచ్చాక జీఎస్టీ అన్నీ తగ్గింది. మాకు అన్ని విధాలా లభ్య కొడుతున్నాం మేడం. ఇలాగే ఈ ప్రభుత్వంలాగా కొనసాగి సాధించుకుంటున్నాం మేడం. ఎలక్ట్రానిక్ టీవీలు అన్నీ కూడా దాదాపు దాని మీద 3,000 తగ్గింపు. దానివల్ల మీకు చాలా సంతోషం. టీవీ తీసుకోవడానికి వచ్చాక మన కూటమి ప్రభుత్వం జీఎస్టీ సేవింగ్స్ అని పెట్టారు. అందులో ఎలక్ట్రానిక్ వస్తువులకి దాదాపు మీకు 3,000 ఒక్కొక్క టీవీ ఎలా ఉంది? జీఎస్టీ వల్ల మీ అందరికీ మీరు రోజువారీ వాడే వస్తువులు ఎలక్ట్రానిక్ వస్తువులు అన్నింటిలో తగ్గుతుంది. ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా కూటమిలో ఇదే సపోర్ట్ ఇలాగే ఉండాలి. ఈ పేదలకి, మధ్యతరగతి వాళ్ళకి అందరికీ అనుగుణంగా ఉండే జీఎస్టీ. జీఎస్టీ 2.0 అని ఒక విధానాన్ని ప్రవేశపెట్టారు. దీనివల్ల అన్ని వస్తువులు తగ్గుతాయి. ఎలక్ట్రానిక్ దీనివల్ల మీకు ఏమనిపిస్తుంది? నేను ఓపెన్ చేసింది ఏంటంటే అన్ని విధాలా మా ఫోటోకి వచ్చాక జీఎస్టీ అన్నీ తగ్గింది. మాకు అన్ని విధాలా లభ్య కొడుతున్నాం మేడం. ఇలాగే ఈ ప్రభుత్వంలాగా కొనసాగి సాధించుకుంటున్నాం మేడం. ఎలక్ట్రానిక్ టీవీలు అన్నీ కూడా దాదాపు దాని మీద 3,000 తగ్గింపు. దానివల్ల మీకు చాలా